షేతు కుమారుడు పేరు ఎనోషు. ఎనోషు కుమారుడు పేరు కేయినాను. ఎనోషు కుమారుడు పేరు కేయినాను. కేయినాను కుమారుడు పేరు మహులేలు. మౌలేలు కుమారుడు పేరు ఎరెదు. ఎరెదు. ఓకే. ఎరెదు కుమారుడు పేరు హనోకు. ఎరెదు కుమారుడు పేరు హనోకు. హనోకు కుమారుడు పేరు మెతూషెల. హనోకు కుమారుడు పేరు మెతూషెల. మెతూషెల కుమారుడు పేరు లెమెకు. ఇక్కడతో క్లోజ్ చేద్దాం. ఓకే. లెమెకుతో 2 వంశావళులు క్లోజ్. ఓకే. ఇక్కడ ఒకసారి మీరు చూడండి, ఇక్కడ ఏరాబు ఉన్నాడు, దీంట్లో ఎవరున్నారు? ఏరేదు ఉన్నాడు. లెమెకు ఉన్నాడు, దీనిలో కూడా ఏమన్నాడు? ఇక్కడ మధుషాయి షారాయ్. మధుషాయి దీంట్లో ఏమన్నాడు? మెతూషెల ఉన్నాడు. దీనిలో హనోకు ఉన్నాడు, దీంట్లో కూడా ఎవరున్నాడు? గుర్తుపెట్టుకోండి, షేతు. బాధ అక్షరాలు షేతు. సో ఏంటంటే కయ్యలో సంతానం శాపగ్రస్తమైంది, దైవ లక్షణాలు లేదు. కానీ ఈ సంతానాన్ని కనుక మీరు చూస్తే మోస్ట్ అడ్వాన్స్డ్ అనమాట. వీళ్ళందరూ మోస్ట్ అడ్వాన్స్డ్ డెవలప్ అయిన నాగరికత అంతా వీళ్ళ దగ్గరే ఉంది. ఏమేమి డెవలప్ చేశారు? రాతి పనిముట్లు, పొదునైన రాగి ఎత్తడి పనిముట్లు తయారు చేసింది ఏమే. అర్థమవుతుందా? మానవాన్ని ప్రారంభించిన వాళ్ళు ఏలే. షేతు సంతానం భక్తి చేశారు తెలుసా? యెహోవా నామమున ప్రార్థన చేశారు. ఓకే, బలి అర్పించారు. తర్వాత హనోకు దేవుడు. కాబట్టి ప్రతి సమాజంలో 2 రకాలు ఉంటారు. వీళ్ళు ఏంటంటే బాగా టెక్నాలజీ కనిపెట్టి అడ్వాన్స్ గా ఉండేవాళ్ళు. మరొక పక్కన ఏంటెవరు? దైవభక్తి కలిగిన వాళ్ళు. గుర్తుపెట్టుకుందా? దేవుడి లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు ఈ సంతానంలో ఉన్నారు. కలగండలో కూడా కయీను సంతానం ఉంది, అలాగే షేతు సంబంధించిన లక్షణాలు కలిగిన వాడు కూడా ఉంటారు. మీరు ఎటువైపు ఉన్నారో ఆలోచన చేయాలి. వీళ్ళ దగ్గర ప్రార్థన ఉంది అంటే దేవుడి లక్షణాలు మానవుడికి ఎక్కడైతే ఇచ్చాడో ఆ మానవ లక్షణాలు వీళ్ళు కలిగి కొనసాగుతూ వచ్చేదో. కాబట్టి దైవ లక్షణాలు మానవులో కనబడాలని ఆయన కోరుతా ఉన్నాడు. వాటిలో మనం నిలిచి ఉండాలి అని దేవుని వాక్యం ద్వారా మనకి మనం చేయబడతాం. రైట్. ఓకే. సో దేవుని లక్షణాలు ఏమాత్రం కూడా లేని సంతానం. ఏ సంతానం? కయీను. దేవుడు లేకుండా బతికేవాళ్ళు కలగండలో ఉన్నారా లేదా? అంటే ఉన్నారా లేదా? టెక్నాలజీ ఉందా లేదా? ఉంది. టెక్నాలజీ ఉంది, కానీ ఎవరు లేరు? దేవుడు లేడు. అందువల్ల దేవుని లక్షణాల్లోని అంశంలో ఒక జాతి వారు, ఒక వంశావళి వారు దేవుని లక్షణాలు కలిగి వాళ్ళు జీవించారు, మరొకరు దేవుడు లేకుండా. అయితే ఏమైపోయింది? కయీను సంతానం అంతా ఆఖరికి జల ప్రళయంలో అందరూ ఏమైపోయారు? నశించిపోయారు. ఒకనొక రోజున భయంకరమైన రోజు రాబోతాం, అగ్నిగుండం రాబోతాం. ఎంత టెక్నాలజీ కనిపెట్టినా, యంగ్స్టర్స్ జాగ్రత్తగా ఉండాలి. ఎంత టెక్నాలజీ ఉన్నా కయీను సంతానం మోస్ట్ అడ్వాన్స్డ్ సిటీ అన్నమాట. లోతు దేశం హనోకు పేరు మీద కట్టాడు. పశువులు పెంచారు, సితారా సానిక మ్యూజిక్ వాడారు.
ఇనప పనిముట్లు వాడారో తుబల్ కయీను కదా. కానీ వాళ్ళందరూ జల ప్రళయం ఏమైపోయారు? నశించిపోయారు. అలా అయితే మరలా తన లక్షణాలు ఏమై ఉన్నాయో మనకి చూపించడం కొరకై యేసు క్రీస్తు ఈ లోకానికి శరీరధారిగా దిగి వచ్చాడు. ఒక వచనం ఇక్కడ రాసుకోండి, అలా చెప్పేయండి. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం రాసుకోండి. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. మానవులలో దేవుడిచ్చిన లక్షణాలు మానవుడు పోగొట్టుకోగా మరలా మనకు మాదిరి చూపించడానికి ఈ లోకానికి వచ్చాడు. అదేమిటంటే దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఎవరిలో ఉంది? శరీరముగా క్రీస్తు. శరీరముగా ఎంతవరకు యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని మనం చూసాం. యేసు ప్రభు ఏమై ఉన్నాడు? దేవుడు. మహిమ పరచబడాలి, ఆరాధించబడాలి, కీర్తించబడాలి, ఆరాధించబడాలి, గణపరచబడాలి. కాబట్టి ఆయన దైవత్వాన్ని ఎప్పుడు కూడా మనం తక్కువ చేయకూడదు. అన్నింటిలో తండ్రితో పరిశుద్ధాత్మతో ఏమై ఉన్నాడు? సమానమై ఉన్నాడు, ఏకమై ఉన్నాడు. రైట్. ఇప్పుడు మనమున్న కొద్ది సమయంలో 2వ అంశాన్ని మనం చూస్తాం. సరిపోయింది. ఎంతవరకు మనం ఆయన దైవత్వాన్ని చూసాం. ఇప్పుడు మనం ఆయన మానవత్వాన్ని చూస్తాం. యేసు క్రీస్తు ప్రభు సంపూర్ణంగా ఆయన ఏమైనాడు? మానవుడై ఉన్నాడు. ఏ కంప్లీట్ హ్యూమన్ బీయింగ్. యేసు క్రీస్తు నరావతారిగా శరీరాన్ని ధరించి ఈ లోకానికి దిగి వచ్చాడు. శరీర ధారణ అక్కడ రాయిన శరీర ధారణ. ఎందుకంటే యోహాను ఉన్న తొలి దినాల్లో ఆయన దేవుడే కానీ మానవుడిగా రాలేడు అని చెప్పిన వాడు అనేక మంది ఉన్నారు. వారందరినీ కూడా ఆ దుర్బోధన నిరూపించడానికి యోహాను మొదటి పత్రిక మనం చూస్తాము. శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి దిగి వచ్చాడు. శరీరంలో దిగి వచ్చినందుకు ఆయన దైవత్వం తగ్గిపోలేదు. ఆయన ఎంత దేవుడై ఉన్నాడో అంతగా దేవుడై ఉన్నాడు శరీరంలో. ఓకే. సో ఆయన దిగి వచ్చాడు. ఆయన దిగి వస్తాడని ప్రవచనాలు చెప్పాడు. దాని కింద ఆయన ప్రవచనాలు ఆయన శరీరాన్ని ధరించుకుని వస్తాడని చెప్పిన కొన్ని ప్రవచనాలు మనం ఈ సమయంలో చూద్దాం. మనందరికీ బాగా పరిచయమైంది 7:14 యెషయా గ్రంథం. యెషయా గ్రంథం 7:14 ఏమంటుంది? 7:14 ముందు 9:6 చూడండి. అక్కడ 2 పదాలు నేర్చుకోవాలి. 9:6 యెషయా 9:6 అందరూ ఎలాగా శిశువు పుట్టెనో అలా శిశువు అని రాయండి, దాని కింద కుమారుడు అని రాయండి. శిశువు అని రాయండి, కుమారుడు అని రాయండి. శిశువు ఏమయ్యాడు? మొత్తం ఈ థియాలజీ దొరుకు వాళ్ళు చెప్తారు. శిశువు దానికి కనిపెట్టి చెప్పండి. థియాలో పుట్టెను, చిన్న గీత పెట్టి పుట్టెను రాయండి. శిశువు ఎదురుకుండా కుమారుడు దగ్గర ఏమనుంది? రైట్, రాసుకోండి మీరంతా. ఇక్కడ పెద్ద తాళం చెవి మీకు ఇస్తారు. పెద్ద సమస్య తీరిపోతుంది. ఇది మీకు అర్థమైతే యేసు క్రీస్తు ప్రభు ఏమని చెప్పుకున్నాం? మనం నిత్యుడు అని చెప్పుకున్నాం. కాబట్టి ఆ నిత్యుడైన యేసు క్రీస్తు ప్రభు ఏం చేయబడ్డాడు? అనుగ్రహించబడ్డాడు. ఇలా అనుగ్రహించబడుతున్న యేసు క్రీస్తుకి ఏం కావాలి? ఒక శరీరము. ఆ శరీరము శిశువుగా ఏమైంది అంటే యేసు ప్రభు శిశువుగా ఉన్నప్పటి నుంచి దాకుంటాం ముందు నుంచి ఆయన ఉన్నాడు. ఒకానొక సమయంలో ఏం ధరించుకున్నాడు? శరీరాన్ని. అదైనా మీరు రివర్స్ చేశారనుకోండి సమస్య ఏర్పడుతుంది. కుమారుడు పుట్టాడనంటే యేసు ప్రభు పుట్టకముందు లేడని. యేసు ప్రభు పుట్టకముందు లేడని. పుట్టకముందు ఉన్నాడా లేడా? ఉన్నాడు. కాబట్టి కుమారుడు అన్నప్పుడు ఏమనాలి? ఆ ఉన్న దేవుడు ఏం చేయబడ్డాడు మన కొరకు? ఇప్పుడు శిశువు అన్నప్పుడు యేసు ప్రభుకి ఎంతమంది ఏం లేదు? శరీరం లేదు. ఏమొచ్చింది?
అంటే శరీరం లేనప్పుడు యేసు ప్రభు ఉన్నాడు, ఇప్పుడు శరీరంతో యేసు ప్రభు ఉన్నాడు. ఈ వచనం యొక్క అర్థం అది. ఓకే, మళ్ళా చదవండి వచనం. ఏలైనగా మనకెవరు పుట్టాడు? కుమారుడు ఏం చేయబడ్డాడు? అనుగ్రహించు. ఎలా పుట్టాడు? 7:14. ఎలా పుట్టాడు? 7:14. ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించు. కన్య, ఆ ప్రవచనం అంతా యేసు ప్రభుది కాదు, ఆ ఒక్క మొక్కే యేసు ప్రభుది. ఏంటది? అదొక్కటే, మిగతాదంతా అప్పుడున్న రాదు. కాబట్టి ప్రవచనాలకి ఏమంటారంటే డ్యూయల్ నేచర్ ఉంటుంది. సడన్ గా ఒక రాజు గురించి చెప్తూ మధ్యలో యేసు ప్రభుని గురించి చెప్పి మళ్ళీ ఆ రాజు గురించి వస్తాడు. కాబట్టి ఆత్మ సహాయంతోనే వాటిని మనం చదువుకోవాలి. కన్యక గర్భవతి అయి కుమారుని, రైట్ అన్న 7:14 కన్యక గర్భవతి. పైకి కన్యక. దాని ఎందుకు యేసు ప్రభు కన్యకకు జన్మించాల్సి వచ్చింది? కన్యక గర్భవతి. ఓకే, ఆదికాండం 3వ అధ్యాయంలోకి రండి. అది మొట్టమొదటి ప్రోటా ఇవాంజలిజం అంటారు, మొట్టమొదటి సువార్త ప్రకటన. అది బైబిల్లో ఫస్ట్ గాస్పెల్ అనౌన్స్మెంట్ ఇదే. 3వ అధ్యాయం 15వ వచనం అందరికీ రావాలండి. పాపము జరిగిన వెంటనే గొప్ప దేవుడు రక్షకుని వాగ్దానం చేశాడు అన్న. ఆదికాండం 3 వచనం అంతా మనం అనాలిసిస్ చేయాలి. 3:15 యేసుక్రీస్తు ప్రభు కన్యకకు ఎందుకు జన్మించాల్సి వచ్చింది అనేది మనం చూస్తాం. ఓకే, 3:15. మరియు ఇద్దరు ఉన్నారు ఇక్కడ, నీకు స్త్రీకి, నీ సంతానానికి, ఆమె సంతానానికి. ఎవరు ఆడిద్దరు చెప్పండి? ఒకడు సంతానాలు, మరొకటి ఎవరితో మాట్లాడతాడు? ఆ మాట ఎవరితో మాట్లాడతాడు? నీకు అనే మాట ఎవరు చెందుతుంది? సర్పానికి. చూడండి 14. ఆవిడ ఇప్పుడు మాట్లాడేది అంతా ఎవరికి వస్తుంది? సర్పముతో. ఓకే, అయ్యా తర్వాత వీడియోలో మీరు డిస్టర్బెన్స్ మీకు చాలా టఫ్, ఇది మీకు అర్థం కాదు. రైట్, ఇద్దరు ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు? నీ సంతానము, స్త్రీ సంతానం. నీ సంతానం అంటే ఎవరు? నీ సంతానం అంటే సర్ప సంతానం, సర్పము. ఓకే, ఇక్కడ నీ అనేది ఎవరిదే? తర్వాత స్త్రీ అంటే స్త్రీ సంతానం అంటే ఎవరో? అది ఈ స్త్రీ ఎవరో? ఈ స్త్రీ ఎవరో? అవ కాదు, కన్యక. ఎవరో? స్త్రీ సంతానం అంటే కన్యక సంతానం. అదే కదా యెషయాలో చెప్పాడు. ఇదేమో మోషే యెషయా కంటే దాదాపుగా 1500 సంవత్సరాల క్రితం చెప్పింది. యెషయా మళ్ళా చెప్తా ఉన్నాడు కన్యక సంతానం. ఓకే, రైట్. నీ సంతానం అంటే ఎవరో? అంటే పాపంతో ఉన్నవాళ్ళు అని అర్థం. పాము పిల్లలు కంటదని కాదు, అపవాది పిల్లలు పెడతాడని కాదు. ఓకే, పాప నైజం ఉన్నవాళ్ళు అని అర్థం, పాప స్వభావం. ఓకే, పాప స్వభావం. చాలా థీరీస్ ఉన్నాయి. అవ్వకి అపవాది పిల్లలు పుట్టారని అవన్నీ తప్పు, బైబిల్లో లేనే లేవు. బయాలజికల్ మెథడ్ని దేవుడు ఎప్పుడు కూడా మార్చలేదు. రైట్, ఈ వచనంలో మనం ఏం చూస్తామంటే నీకును స్త్రీకి, నీ సంతానములకును ఆమె సంతానములకును ఏం చేస్తాను? వైరము. వైరం అంటే విరోధం. వెరీ గుడ్, శత్రుత్వం. ఓకే, నీ సంతానానికి స్త్రీ సంతానానికి ఏం చేస్తాను? విరోధం. ఎప్పుడు ఆ విరోధం బయటపడుతుంది? అది నిన్ను ఎక్కడ పడుతుంది? తల. మెడకు వచ్చిందా?
నీవు దానిని ఎక్కడ పడతావు? నీవు అంటే ఎవరు? సర్పం. స్త్రీ సంతానాన్ని ఎక్కడ పడుతుందట? ఒకే హీలు అంటే యేసు ప్రభుని కొడతాడు వాడు. ఎక్కడ కొట్టాడు? మడిమ అనేది శరీరాన్ని సూచిస్తాం. యేసు ప్రభు శరీరం ముందు ఏం చేయబడతాడు? గాయపరచబడతాడు. తర్వాత అది అని చెప్పాడు. అది నిన్ను తల మీద యేసు ప్రభు సాతాను తలను ఏం చేశాడైనా? చెత్త కొట్టాడు. పాపము జరిగిన వెంటనే ఇదంతా ఈ వచ్చిన 3:10 ఏంటంటే తెలుసా? పాపము జరిగిన వెంటనే రక్షకుడు వాగ్దానం చేయబడ్డాడు. ఆ రక్షకుడు మన కొరకై నలగొట్టబడ్డాడు. దేవుని స్వభావాన్ని కోల్పోయిన మనకి తిరిగి ఆ స్వభావం ఇవ్వటం కొరకై మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఎలా వచ్చాడు? స్త్రీ సంతానం. స్త్రీ అనే మాటని ఇంకా ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ అంటారు బైబిల్లో. ఆరంభంలో చెప్పిన వాటిని ఇంకా ఇంకా క్లియర్ గా వివరించడాన్ని బైబిల్లో మనం చూస్తాం. ఆ స్త్రీ కన్యక అని చెప్పారు. మళ్ళా 750 సంవత్సరాల తర్వాత ఆ కన్యక పేరు కూడా రాయించాడు. ఎవరమే అంటే ఆదికాండం 3:15 ఎవరున్నారు? దాని పేరు తెలీదు, స్త్రీ ఉందంటే. ఆ స్త్రీ కన్యకని తర్వాత యెషయాలో వచ్చాక తెలిసింది. అందుకనే వాక్యం అంతా చదువుకోవాలి. దీన్ని ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ అంటారు. ఆ కన్యక ఎవరు? మరియా. ఎక్కడ తెలిసింది? మత్తయి సువార్త. యెషయాలో మరియ పేరు లేదండి. దగ్గర ఎక్కడ తెలిసింది? అందుకనే బైబిల్లో ఒకేసారి అంతా లేదో దేవుడు తన ప్రత్యక్షతను ప్రోగ్రెసివ్ ఇచ్చాడు. కొంచెం 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 ఆయన రివీల్ చేస్తూ వచ్చాడు. మన పాయింట్ ఏంటంటే ఎందుకు ఆయన కన్యకు జన్మించాడు. చూడండి, ఎప్పుడైతే ఆదాము అవ్వలు పాపం చేశారో ఆదాములోకి అవ్వలోకి ఏమొచ్చింది? పాప స్వభావం ప్రవేశించింది. ఏమొచ్చింది? పాపము స్వభావం. సో పాపము స్వభావాన్ని బట్టి ఇక వాళ్ళు చేసే పనులన్నీ ఏమవుతాయి? పాపములు. గుర్తుపెట్టుకోండి, బైబిల్లో 2 రకాల పదాలు ఉంటాయండి. పాపములు అలాగే పాపము. పాపము అనేది దేన్ని సూచిస్తా ఉంది? స్వభావాన్ని సూచిస్తా ఉంది. మీకు అర్థమైందా చెప్తారు. మంచి మామిడి కూడా తినేసారు, దాన్ని టెంక పాకి పెట్టారు. కొన్ని రోజులు ఏముంటుంది? మనకి ఎత్తింది 1 సంవత్సరం 2 సంవత్సరాలు పోయాక నెమ్మదిగా కాపు వస్తాం. ఓకే, మామిడి పళ్ళు వస్తాం. మేము ప్రశ్న అడుగుతాను, అది మామిడికాయలు కాయాలని అనుకుని కాస్తా ఉందా? దాని స్వభావం మామిడికాయ స్వభావం కాబట్టి మామిడి పళ్ళు కాస్తా ఉందా? మధ్యలో అనుకుని ఏమి కాబట్టి మానవుడు పాపం ఎందుకు చేస్తున్నాడు? స్వభావంలో ఏముంది? కాబట్టి పుట్టే పిల్లల్లో కూడా దేనితో పుడుతున్నాం మనం? ఇది అర్థం కావాలి. పుట్టుకతోనే మనలో ఏముంది? కాబట్టి వయస్సు వచ్చాక పాపం చేసే శక్తి శరీరానికి వచ్చాక ఏం చేస్తాం మనం? అర్థమైందా? ఎవడైనా అబద్ధాలు నేర్పేవాడు ఉన్నాడా మనకి? కానీ డిఫాల్ట్ గా అబద్ధాలు అనే శక్తి ఎక్కడుంది? లోపల ఉంది. మాటలు రావు కాబట్టి ఆడలేదంటే, మాటలు వచ్చాక ఏం చేసాం? అబద్ధాలు ఆడాం. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, మనందరిలో ఏముంది? కాబట్టి ఏం చేస్తా ఉన్నాం మనం? ఇప్పుడు ఇక్కడ రండి, యేసు ప్రభు ఎక్కడి నుంచి వచ్చాడు అంటే ఆదాము స్వభావము మనందరిలో ఉంది. మనమందరం కూడా పురుషుని నుండి వచ్చిన వాళ్ళం. కానీ యేసు క్రీస్తు ప్రభు పురుషుని నుండి వచ్చిన వాడు. ఒక ప్రత్యేకమైన ఏర్పాటులో ఆయన ఎవరికి జన్మించాడు? కన్య. అంటే యేసు ప్రభు కన్య జన్మ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఆయనలో పాపం ఏమియో, ఆయన రక్తంలో ఏం లేదో, ఆయన పరిశుద్ధుడు. నీవు నేను పుట్టానే పాపంతో పుట్టాను. అందుకనే చెప్పాడు, పాపముల చేత అపరాధముల చేత ఏమై ఉన్నాం మనం? దావీదు అన్నాడు, నా తల్లి పాపంలో నేను ఏం చేసింది అంటే అర్థమే వాళ్ళు తప్పు చేశారని కాదు. గుర్తుపెట్టుకోండి,
మన రక్తంలోనే ఏముంది? పాప స్వభావం ఉంది. ఏముంది? ఆ స్వభావాన్ని బట్టి వయస్సు వచ్చాక మనం ఏం చేస్తా ఉన్నాం? యేసు క్రీస్తు ప్రభువుని చూడండి, ఆయన ఆదాము నుండి వచ్చిన వాడు కాదు, ఆయన రెండవ మనిషి అని చెప్పారు. మొదటి మనిషి ఎవరు? ఆదాము. రెండవ మనిషి ఎవరు? ప్రభువైన ఆదాము నుండి వస్తే రెండవ మనిషి అని చెప్పరు. కొన్ని పత్రికలు మనం చూస్తాం. ఆయన ఖచ్చితంగా రెండవ వాడంటే ఆదాము కాదు అని. ఆదాముకి యేసు క్రీస్తు ప్రభు శరీరానికి ఎలాంటి సంబంధము? ఎందుకంటే ఒకవేళ ఆదాము స్వభావం నుంచి యేసు ప్రభు వస్తే సిలువ మీద మన కొరకై సరిపోవడానికి ఆయన సరిపోడు, చాలడు. ఒక పుట్టివాడు మరొక పుట్టివాడు ఏం చేయలేడు? దారి చూపలేడు. ఒక పాపి మరొక పాపిని ఏం చేయలేడు? రక్షించలేడు. పాపము లేనివాడు, పాప స్వభావం కలిగిన మన కొరకై ఆయన శిలువ మీద వేలాడదీయబడ్డాడు. వింటున్నారా? ఇలా జరగాలంటే యేసును ఎవరు పుట్టాలి? ఎవరు పుట్టాలా? అందుకని చాలా ఇంపార్టెంట్. యేసు క్రీస్తు ప్రభు ఎవరు పుట్టాడు? ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని. యేసు ప్రభువుని క్షమించమని అడిగినప్పుడు ఆయన క్షమించి కొత్త జన్మ మనకిస్తున్నాడు. కాబట్టి పోయిన దేవుని లక్షణాలు మరలా మనలోనికి సంతరించుకుంటాం. ఓకే, మనం మరలా ఈ లక్షణాలు ఎలా తెచ్చుకోవాలి అంటే పాప క్షమాపణ పొందాలి. దేవా, పాపినైన నన్ను కరుణించు. ఈ మాట అందరూ అర్థం చేసుకోవాలి. కొత్త జన్మ. ఏ జన్మ? అందరు ఏం పొందాలి? కొత్త జన్మ పొందాలి. అందులో పేరు ఈ పుట్టినరోజు ఎప్పుడు? ఈ డేట్ ఆఫ్ బర్త్ 2003 నెల జనవరి. ప్రేమ పుట్టినరోజు జనవరి 18, 2003. ఓకే, సంబంధాలు చూడాలి త్వరలో మనం. ఓకే, భౌతికమైన జన్మకు ఒక తారీఖు ఉంది కదండి, ఉందా లేదా? ఎవరు చెప్పారు ప్రేమికి డేట్? వాళ్ళ అమ్మ చెప్పారు. ఎందుకంటే తనకు తెలియదు కదా మరి, అందుకని ఎవరు చెప్పారు? అలాగే గుర్తుపెట్టుకోండి, కొత్త జన్మ కూడా ఒక డేట్ ఉంటుంది, ఒక అనుభవం. అది నేను ఇన్ని తిప్పలు పడి కన్నాను రా, చాలా అనారోగ్యమైందిరా, పరిస్థితులు బాగోలేవురా, ఆసుపత్రిలో డాక్టర్లు నర్సులు ఎంతో ఏమో చెప్తారు తల్లుడు కదా, వారు పడిన బాధంతా చెప్పి వాళ్ళ రోజు నువ్వు పుట్టావరా అంటారు. అలాగే ప్రతి విశ్వాసకి ఇంకొక డేట్ ఉంటుంది. ఏ డేట్ అది? కొత్త జన్మ. ఉందా తారీఖు? లేకపోతే అందరితో పాటు మందిలో కలిసిపోయారా? బాప్తిస్మాలు ఇస్తున్నారంటే బలోమని బాప్తిస్మాలు పొందేసారా? కొత్త జన్మ అనుభవం అది ఖచ్చితంగా ఉంటేనే మనం నిత్య జీవంలోకి వెళ్తాం. యోహాను సువార్త 3వ అధ్యాయం చూడండి, 2-3 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 3వ అధ్యాయం. ధర్మశాస్త్రోపదేశకుడు, ఆయన పేరు నికోదేమో, ఆయన మహాపండితుడు. ఆయనకు కూడా అర్థం కాలేదో, కానీ ప్రభు చెప్తున్నాడు, అయ్యా నీకు ఎంత బైబిల్ తెలిసినా ఇది జరగకపోతే చాలా కష్టం. ఏంటి ప్రభు అంటే అని చెప్తున్నాడు. 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును. కాబట్టి సంఘములో ఉన్న వాళ్ళు అని చెప్పాలంటే వాళ్ళు ఏమై ఉండాలి? కొత్తగా జన్మించాలి. కొత్తగా జన్మించడం అంటే సువార్తను విని పరిశుద్ధాత్ముడు మనకి చూపిస్తా ఉన్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయంలోనికి రండి. దేవుని లక్షణాలు మరలా మనలోకి రావడానికి ఆయన మనకు క్రొత్త జన్మ ఇస్తా ఉన్నాడు. 16వ అధ్యాయం. ఒకడు ఎలా జన్మిస్తాడో 16వ అధ్యాయంలో వివరించాడు. 16వ అధ్యాయం 8వ వచనం చదివే మొత్తం నకలు చదివి. ఆయన వచ్చి, ఎవరంటే పరిశుద్ధాత్ముడు వచ్చి
పాపమును గురించి, పాపము నువ్వు అనుందా, పాపము అనుందా? పాపము అంటే అది స్వభావం అని గుర్తుపెట్టుకోవాలి. వర్క్స్ కాదు, బయటికి జరిగిన క్రియలు కాదు. అంటే నీవు స్వతహాగా పుట్టుకతోనే ఏం కలిగి ఉన్నావు? పాపపు అని ఎవరు ఒప్పిస్తాడు? పరిశుద్ధాత్మ. సువార్తికుడు ఇదిగో మీ ఊరు వచ్చాడు, సువార్త చెప్తూ ఉంటాడుగా పాపమును గురించి. రెండు చాలా జాగ్రత్తగా వినాలి. ఒకడు ఎలా కొత్తగా జన్మిస్తాడు. మనం ఇప్పుడు ఆసుపత్రిలో ఉన్నామండి, లేబర్ వార్డులో ఉన్నాం. ఓకే, ఎలా పుడతాడు ఒకడు అనే దాన్ని మనం దేవుని వాక్యంలో పాపమును గురించి, రెండవది నీతిని గురించి, మూడవది ఆ మూడింటి గురించి పరిశుద్ధాత్మ ఏం చేస్తాడట? ఒప్పిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పిస్తాడు. లోకం అంటే మనమే. పాపిని ఏం చేస్తాడు? ఒప్పిస్తాడు. ఓకే, పాపం గురించి ఒప్పిస్తాడు. రైట్. ఎన్నో వచనం చదివాడు మీరు? 8 చదివాడు. ఇప్పుడు దాని వివరమే 9వ వచనంలో ఉంది. అక్కడే ఉంది. పాపముల గురించి ఒప్పిస్తాడు అంటే 9వ వచనం చూడండి. ఏది పాపం అనేది తెలాలి మనకి. పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంట? ఒక వ్యక్తిని వచ్చి, అయ్యా నీలో ఏముంది అని, నన్ను అవును కదా అని ఏం చేస్తాడు? నీతోటి నాతోటి ఆయన ఒప్పిస్తాడు. ఏ పాపం అది? చదువు నాన్న ఒకసారి. ఎవరన్నా విశ్వాసం ఉంచలేదట. కాబట్టి ఏది పాపం ఇక్కడ? క్రీస్తును విశ్వసించకపోవుట, అది పాపం. అక్కడే చెప్పాడు, మరలా చదువుకోండి. యేసు క్రీస్తు నా కొరకు పంపబడితే నేను ఆయన విశ్వాసం ఉంచడం లేదో అది పాపము. ఇప్పుడు విశ్వసిస్తే పాపం గురించి ఏం చేయమన్నట్లు? అవును దేవా, నేను నీతివంతుల్లాగా నటిస్తున్నానయ్యా, మంచివాడిలాగా చలామణి అయిపోతున్నానయ్యా, కానీ నా అంతరంగ హృదయం చాలా భయంకరమైనది. నీ పరిశుద్ధత ఎదుట నేను నేరస్తున్నాయ్యా అని పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? ఒప్పిస్తున్నాడు. ఒప్పించినప్పుడు ఏం చేయాలి మనం? దేవా, పాపినైన నన్ను ఏం చేయాలి? ఒప్పుకున్నాడు లేదా సొంకరి? అలా మీరు ఏ కార్యక్రమం చేశారో గుర్తుపెట్టుకోండి. ఓ రోజు ఒక సమయం. నెంబర్ 1 పాపం గురించి ఆయన ఏం చేస్తున్నాడు? నెంబర్ 2 రెండవది నీతిని గురించి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు 9వ వచనంలో దానికి రెఫరెన్స్ చదువు. నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన కనుక ఏం చేస్తాడట? గుర్తుపెట్టు, నీతి అనేది రెండవది. నీతిని గురించి యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్ళిపోతాడట? అది గుర్తుపెట్టుకోండి. క్రీస్తు ఎవరి దగ్గరికి వెళ్తాడో? తండ్రి యొద్దకు వెళ్తాడు. తండ్రి యొద్ద నిలబడాలంటే ఒకడికి ఏముండాలా? నిలబడుట అంటే ఏ కేసు లేదని అర్థం. యేసు క్రీస్తు ఒక్కడే తండ్రి దగ్గర ఏం చేయగలడైనా? నిలవబడగలడు. ఎవరైతే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో దేవుడు వారికి తన నీతిని యేసు క్రీస్తు ప్రభు ద్వారా ఇస్తాడు. ఇది ఇక్కడ చెప్తారు జాగ్రత్తగా. తండ్రి ఇక్కడ ఉన్నాడు, ఇదిగో కల్వరి సిలువలో యేసు క్రీస్తు ఉన్నాడు, ఇక్కడ నేనున్నాను. సో దేవుడు కల్వరి సిలువ ద్వారా నాకేం చేస్తా ఉన్నాడు? నీతిని ఆపాదిస్తున్నాడు. నీతిని అంటే నా మీద చాలా కేసులు ఉన్నాయండి, కోర్టు కేసులు. ఆ కేసులన్నీ ఎక్కడ రద్దయిపోయాయి? సిలువలో రద్దయిపోయాయి. కాబట్టి కేసులన్నీ కొట్టివేయబడ్డానికి ఒకడు ఎక్కడికి రావాలి? ప్రభువైన యేసు క్రీస్తు దగ్గరికి రావాలి. ఇంకో యేసు క్రీస్తు దగ్గరికి వచ్చాక దేవుని నీతి మనకు ఆపాదించబడింది. ఇప్పుడు తండ్రి వద్దకు వెళ్తాడు, ఆయన నిలబడతాడు. మనం కూడా తండ్రి వద్ద ఏం చేయగలం? ఈ రోజున నిలబడగలం. ఎందుకు నిలబడతాం?
కల్వరి శిలువ వద్ద మన పాపం అనే కేసు అంత ఏమైంది? పాపినైనా నన్ను క్షమించు అని అడిగిన ఒక రోజు ఉంటుంది. ఆ రోజున ఏమన్నారు? క్రొత్త ఒక రోజు ఒక క్షణం. అది గుర్తుపెట్టుకొని బాప్తిస్మం కాదు ఇది, నీకు దేవునికి మధ్య జరిగిన ఒక గంభీరమైనటువంటిది. మూడవది తీర్పును గురించి అన్నాడు. 9వ వచనం చదువునా? ఏ తీర్పు? ఆ తీర్పు లోకాధికారి తీర్పు అన్నాడు. అపవాదికి వారి దూపలకి ఏమునక నిత్యాగ్ని. వెరీ గుడ్ అమ్మా, ఏముంది? నిత్యాగ్నిగుండం. ఆ తీర్పు ఇక మనకు లేదు, అగ్నిగుండం మనకే లేదు. సో 3 సంగతులు చెప్పాడు. ఈ 3 జరగడం ద్వారా పరిశుద్ధాత్ముడు మనం ఏం చేశాడు? ఒప్పించాడు. మనం ఒప్పుకున్నాం. అప్పుడే ఏమయ్యాం? మనం అయిపోయింది. దేవుని దాసులారా, మీరు ప్రకటించే సువార్త ఈ ఫలితాలను తీసుకురావాలి. ఊరకనే ప్రజలకు రోగాలను తగ్గించేది, వారి తాత్కాలికమైన కష్టాల గురించి మీరు మాట్లాడితే రాబోయే అగ్నిగుండం నుంచి తప్పించేది ఎవరో, దాని గురించి వారికి హెచ్చరిక చేసేది ఎవరు? ఎప్పుడైతే కొత్త జన్మ కలిగామో ఇప్పుడు మనలో మళ్ళా ఎవరు పోలికలు వచ్చాయి? దేవుని పిల్లలు. ఒక వచనం చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం చూడండి. కూర్చోండి. 5వ అధ్యాయం. థ్యాంక్ యూ. 5వ అధ్యాయం మొదటి వచనం చూడండి. ఇప్పుడు మీరు ఏమైపోయారు? ప్రియులైన పిల్లలే. ఎవరి పోలి? ఈ కొత్త జన్మ జరగక ముందు ఎవరు పోలిక లేదు మనలో? దేవుని పోలిక లేదు. మరి ఎవరు పోలిక ఉంది? యోహాను సువార్తలోకి రండి. 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. ప్రభువుని నమ్మక ముందు ఒక తండ్రి ఉన్నాడు. మీరు మీ తండ్రి యొక్క కొత్త జన్మ లేని వాళ్ళందరూ ఎన్ని కానుకలు ఇచ్చినా, ఎన్నిసార్లు మునిగినా, ఏమి చేసినా కానీ వాళ్ళ తండ్రి ఎవరో? ప్రభు నమ్మకం ముందు అపవాది వారి తండ్రి. ప్రభు నమ్మేక తండ్రి మారిపోయాడు. ఎవరు ఇప్పుడు మన తండ్రి? ఎన్నైనా చేయండి. సేవకులు కూడా కొత్త జన్మ అనుభవం లేక దేవుని లక్షణాలు, దేవుని పోలి మనం ఉండలేము. దేవుని ఇప్పుడు స్కూల్లో ఒక్క పిల్లల్ని జాయిన్ చేసుకుంటారా? మనుషుల పిల్లల్ని జాయిన్ చేసుకుంటారా అని చెప్పండి. ఒక పిల్లల్ని జాయిన్ చేసుకోరా? టామీ, పింకీ ఒక పిల్లలు ఉన్నాయి కదా, జాయిన్ చేసుకోరా? ఎందుకు జాయిన్ చేసుకోరు? 2+2 అని మాట్లాడి చెప్తాడు. దీనికి మొత్తరా అంటే అలా నేర్చుకునే ఏర్పాటే కుక్కలో లేదు. గుర్తుపెట్టుకోండి. సంఘ సత్యము అయ్యా అభిమానం ఇదిమాననే చెప్తున్నారు కదా. అలా చేయకండి, ఎలా చేయకండి, తాళి కట్టకంటే విగ్రహారాలు చేయి చెప్తున్నారు కదా. అవన్నీ కొత్త జన్మ పొందనోడుగా మీరు చెప్పే బోధ ఎవరికి అర్థమవుతుంది? ఇంకా వారి తండ్రి అపవాదైతే వాళ్ళు మిమ్మల్ని వేధిస్తారు, దూషిస్తారు. గుర్తుపెట్టుకోవాలి. మనలో ఏ లక్షణాలు వస్తా ఉన్నాయి ఇప్పుడు? దేని ద్వారా? సో మన పాఠం ఎలా ప్రారంభించామంటే దేవుడు ఏమయ్యాడు? మానవుడయ్యాడు. నరావతారి ఆయన శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చాడు. ఓకే, మన జన్మకు యేసు ప్రభువు జన్మకున్న మనలో ఏముంది? పాపపు. యేసు ప్రభువులు ఏం లేదు పాపపు. పోతీఫరు భార్య దగ్గర యోసేపు నిలబడ్డా, పారిపోయాడా? పాపపు స్వభావం ఉంది కాబట్టి పారిపోయాడా? లేదు కాబట్టి పారిపోయాడా? లేకపోతే ఎందుకమ్మా పారిపోతాం? నాకు తెలుసు మీరు ఏం చెప్తారని. లేకపోతే పారిపోగలదు కదా. యోసేపు ఏముంది? మీరు ఇక్కడ ఉన్నారో లేదో నాకు ఇట్టే తెలిసిపోతుంది.
యోసేపులో పాప స్వభావం ఉందా లేదా? ఉంది సార్. పాప స్వభావము పరిశుద్ధుడే కానీ పాప కాబట్టి ఏం చేయాల్సి వచ్చింది? యేసు ప్రభు సమరయ స్త్రీతో చెడ్డ స్త్రీ కదా ఆమె, పారిపోవాల్సి వచ్చిందా? ఎందుకు పారిపోవాల్సి రాలేదు? యేసు ప్రభు ఏం లేదు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా యేసు ప్రభు తప్ప ఈ లోకములో పాప స్వభావము లేని వాడు ఎవరు కూడా ఒక్కడే. పాప స్వభావము ఆయన విశ్వాసం చేత నెమ్మదిగా మనకి పాపం మీద జయాన్ని ఇప్పుడు కూడా పాప స్వభావం ఉంది. యేసు ప్రభు రెండవ రాకడ వరకు పాప స్వభావం ఉంటుంది. అయితే ఆ పాప స్వభావాన్ని కాలి కింద పెట్టి అలా అంచివేసి ఉంటారు. కాలు పక్కకి తీసారా ఏమవుతుంది? మీటికి చిన్న పాము వచ్చిందండి, చేతిలో ఏం లేదు, చెప్పుతో తొక్కేసేది. దాని తలకాయ ఎక్కడ ఉంది? చెప్పు కింద ఉంది. ఎలా జాగ్రత్తగా ఉండాలా? అటు ఇటు తిప్పుతారా? కాలు ఏమాత్రం అటు ఇటు అయినా కింద నుంచి ఏమవుతుంది? మనలో పాప స్వభావం కూడా రక్షణ పొందాక పాప స్వభావం ఎక్కడుంటుంది? దాని కింద ఉండాలా? కొంచెం డ్యాన్స్ అటు ఇటు చేశారనుకోండి ఏమవుతుంది? మీటింగ్ మానేసిన, అయ్యో డ్యాన్స్ అంటే రొట్టెలు చేయకుండా మానేసిన, బైబిల్ చదవకపోయినా, ప్రార్థన చేయకపోయినా, ఆ టీవీ దగ్గర అనవసరంగా ప్రోగ్రాం చూస్తున్నా ఆ పాప స్వభావం ఏమవుతుంది? బయటకు వస్తుంది. డ్యాన్స్ అనేది కదంటే పాము ఎక్కడుంది? కాలు కింద. అందుకు అంటున్నాను నేను, కొంతమంది వేస్తా ఉంటారు డ్యాన్స్లో. అదే పాము మళ్ళీ ఏమవుతుంది? బలము తెచ్చుకుంటుంది. అది కింద బ్రతికే ఉంది అని గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు రాకడ వరకు ఆ పాము ఏముంటుంది? బ్రతికే ఉంటుంది. కానీ ఎక్కడుంది? ఒకరికి పాము ఎలా ఉంటుందంటే ధన సంబంధమైన శోధన వస్తుంది, ఒకరికి స్త్రీ సంబంధమైన శోధన వస్తుంది, ఒకరికి పేరు ప్రఖ్యాతుల సంబంధమైన శోధన వస్తుంది. పాము బతికే ఉంది కానీ ఎక్కడ ఉంది? కాలికింద. ప్రార్థన, వాక్యము, దేవుని సన్నిధి, పరిశుద్ధుల సహవాసం ద్వారా దాన్ని అదుపులో ఉంచుకోము. ఎక్కడ తేడా వచ్చినా మనం ఏం చేస్తుంది? లేచేది. రోమపత్రిక ఒక వచనం చూడండి. ఆ రోజున అది పూర్తిగా చచ్చిపోయే రోజు రాబోతుంది. రోమపత్రిక 16:16 చూద్దామా? 16:16 20 చూడండి దయచేసి. 20 సమాధానకర్త దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రం ఏం చేస్తాడా? ఇప్పుడు దాకా అట్టి పెట్టామంతే, ఒకరోజు ఏమవుతాం? చేతక తొక్కించును. మనకుపోయినా ప్రభు శీఘ్రం అంటే ఆయన రాకడ రాబోతా ఉంది అంతవరకు. కాబట్టి దేవుని లక్షణాలు మనలో ఉండకుండా పాడు చేసేవాడు సాతానుడు. మరలా దేవుని లక్షణాలు రావాలంటే రక్షించబడాలి. దాన్ని ఏమని చెప్పాము? కొత్త జన్మ పొందాలి. కొత్త జన్మ పొందిన మనం పిల్లలం ఎదగాలి. ఎదగడం అంటే యేసు ప్రభు లక్షణాలు మనలో, ఆయన ఎలా ప్రేమించాడో మనం కూడా నెమ్మదిగా అలాగే ప్రేమించాలి. మీ పిల్లలు స్కూల్లో వేసినప్పుడు ఫస్ట్ ఏ క్లాసులో వేస్తారండి? అది కూడా రాదా చెప్పండి? నర్సరీలో వేస్తాం, తర్వాత ఎల్కేజీ, తర్వాత ఎన్నో కేజీలు వస్తారు. అలా ఎదుగుతారు లేదా? అలాగే ప్రేమలో మనకి డిగ్రీ లెవెల్ ఉండదు. స్టార్టింగ్ లో ఏ లెవెల్ ఉంటుంది? నర్సరీ అంటే ఏంటి? అడిగి ఏమి నేర్పడం, కానీ సీరియస్ గా పౌడర్ రాసుకుని తలకు వేసుకుని ఖాళీ బ్యాగ్ అడిగి వెళ్ళిపోతాడండి. దాన్ని ఏమన్నారా అంటే ప్రేమ అంటే ఏంటో తెలుస్తుంది అంతే. యేసు ప్రభు నమ్ముకున్నాక
కానీ విశ్వాసము ఎదుగుతూ ఉంటుండగా ఒక 10వ తరగతి 11వ తరగతి డిగ్రీ కదా ఇంజనీరింగ్ దేనిలో ఎవరి లక్షణం ఈ లక్షణం దేవుని లక్షణం. ఈ ప్రేమలో ఎదగడం అనేది ఎక్కడ ప్రారంభమవుతుంది? క్షమాపణ కదా. 5వ అధ్యాయం చూడండి ఆయన గలతీ పత్రిక 5:21 చూడండి. ఏ వ్యాఖ్యలో ఎదగాలో చెప్పండి. దైవ లక్షణాలు 5:21 ఆత్మ ఫలం ఏమనగా కలిసిరా ఎన్నో వచ్చిన 22 అండి. ఆత్మ ఫలం ఏమనగా గుర్తుపెట్టుకోవాలి. ప్రేమ ఎవరి లక్షణం? మనలో కూడా ఏం కావాలంటే ఇప్పుడు ప్రేమ. 2 సంతోషం ఎవరి లక్షణం? దేవుని లక్షణం. అది మనలో. తర్వాత సమాధానం, దీర్ఘశాంతం, ఆశా నిగ్రహం, ఆ దయాళుత్వం, మంచితనం. సో ఇవన్నీ ఎవరి లక్షణాలు? మనలో నర్సరీ స్థాయి నుంచి ఆ ప్రభు రాకడ వరకు ఏమవుతూ ఉండాలి? ఎదుగుతూ. ఈరోజు మనం దేవుని లక్షణాలు చూసాం. ఆయన మానవ శరీర ధారణ ప్రభు ఈ మాట ఏదైనా డౌట్ ఉందండి ఎవరికైనా? బ్రేక్ కంటిన్యూగా ఉంటారు. లేచిపోతూ ఉంటారు, వస్తూ ఉంటారు. వెలుగాంలో మా సంఘంలో అందరూ వస్తారు. 3 మంది సేవలు వస్తారు. 11 గంటలకు స్టార్ట్ అయితే 2 గంటలకు ఇవ్వలేదు. అదే కంటిన్యూ పెరుగుతానే ఉంటారు, వస్తూనే ఉంటారు. వాక్యం చెప్పినప్పుడు తీసుకున్నప్పుడు తర్వాత వినేవాళ్ళు కూడా రకాలు ఇస్తారు. ఇది చాలా గమనించాలి, సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే ఒకసారి డీప్గా మనం వాక్యం చేసినప్పుడు నేను తిరుగుతా కూర్చొని అది అందరికీ చాలా మైండ్ వెళ్ళిపోతుంది. మనం ఇక్కడ ఏం వింటున్నామో వెళ్ళిపోతుంది. కనీసం 2 గంటల సేపు కూర్చోకుంటున్నాం. సేవకులు మీరు కూడా విధాలు లేచిపోయిన మంచి వాక్యం జరిగిన తర్వాత ఎవరు ఎక్కడ మాట్లాడకూడదు. తర్వాత కూర్చొని మనం ఏం వింటున్నామో అది నేర్చుకోవాలి. అందుకని ఎందుకు చెప్తున్నానంటే మనం ఇదే నేర్చుకోవాల్సింది డిసిప్లైన్. ఎవరు లేచిపోకూడదు. వాక్యం గంటసేపు ఒక మెసేజ్ సందేశం ఒక గంటసేపు ఉంటుంది. 2-3 గంటల సేపు మనం అలాగే కూర్చోవాలి. వెనక కూర్చున్న వాళ్ళు అయితే చీరలో కూర్చున్నారు, ఏమి ఇబ్బంది లేదు. కింద కూర్చున్న వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అయితే వాక్యం జరిగేటప్పుడు ఇతరులకు ఎవరు కూడా దయచేసి డిస్టర్బ్ చేయదండి. అందరూ వాక్యం వినడానికి ఎక్కువ శాతం దేవుని వాక్యం వినడానికి ఇంత ప్రయాసం ప్రతి 3 నెలల్లో అవుతారు. కాబట్టి మనం ముందు సెక్షన్లో దాసులు మాట్లాడించుండగా మళ్ళా మనం దేవుని దాసులు ఉద్యోగించున్నారు. వారు మళ్ళీ ఒక గంట సేపు మాట్లాడుకుంటున్నారు. ఆ తర్వాత 1:40 అయిందాకా భోజనంకు ఉండదు. అందుకని అప్పటి వరకు ఎవరు లేయడానికి ప్రయత్నం చేయలేదు. ఇంకా 2 సందేశాలు మనం వింటున్నాం. దయచేసి ఈ యొక్క సమయాన్ని దేవుని ఆశలకు ఉపయోగిస్తుండగా 1:45 దేవుని వాక్యాన్ని మాట్లాడతాం. పనులు చట్టం ఆడిన తర్వాత ఒకవేళ వేసి అంటే ఒక నిమిషం వేసి హలో ప్రైజ్
యెహోవా మహిమా మీద ఉదయించెను, తేజరిల్లుము. నీకు వెలుగు వచ్చును, యెహోవా మహిమా వందనములు వారి అష్టాన్ని గురించి నువ్వు చేసిన దేవుని కాలం దేవుని కొరకు ఎప్పుడు ఎలా
జ్ఞాపకం చేసుకున్నందుకు బాధ్యతను చేర్చుకుని నా ప్రభువైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. స్థుతులకు మీరు ఆస్తుల ద్వారా ఇచ్చిన సత్యాలను బట్టి మీరు స్థుతిస్తూ కొంత సమయం మరలా మీ వారి భాషలో ఎదురు చూస్తున్నాం. ఆశ గల ప్రాణులను తృప్తిపరిచేవారు మీరు స్థుతిస్తూ మమ్మందరినీ ప్రదేశాన్ని మీ స్వాధీనంలోకి తీసుకొని మీ సన్నిధి ప్రసన్నత మాకు అనుగ్రహించి మీరే మాతో మాట్లాడి మీ లేఖన సత్యాలను మాకు బయలుపరచండి. వినుటకును గ్రహించుటకును కావలసిన కృపను దయచేయండి. మీరు ఆస్తుని పూర్తిగా మీ నియంత్రణలో మీ స్వాధీనంలో ఉంచుకున్నాను. ఆశతో మీ వైపు పేరు చూస్తూ మీ ప్రియకుమారుడు మా ప్రభువును రక్షకుడునైన క్రీస్తు యేసు అనే నామము పేరట స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వేడుకుంటున్నాము తండ్రి. మహోన్నతైన జీవము గల దేవునికి ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాం. మరలా ఈ ఉదయకాలన దేవుని పాదముల చెంత చేరి జీవము గల దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభువు మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్థుతిస్తూ ఇంతవరకు వినిన లేఖన భాగాలు అలాగే హృదయంలో భద్రపరుచుకొని మరి కొంత సమయం దేవుని వాక్యాన్ని వినడానికి మీరు సిద్ధంగా ఉండాలని మనం చేసుకోవాలి. పరిశుద్ధాత్మను గురించిన సత్యాలు మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. ఆత్మ వరములు అనే అంశాన్ని మనం ఆలోచన చేస్తాం. దీని గురించిన గ్రహింపు లేక చాలామంది గలిబిలిగా ఉన్నారు. కొంతమంది గ్రహింపు లేక మరి కొంతమంది అపార్థము చేసుకొని ఈ విషయంలో మార్గము తప్పినందువలన సంఘాలు గలిబిలిగా ఉన్నాయనే సంగతి మనకు అర్థమవుతుంది. కనుక ఇందులో గురించిన స్పష్టత మనకు ఉండాలి. నిన్న దినాన మనం చూసాము, ఒక రక్షింపబడిన విమోచింపబడిన దేవుని బిడ్డ లేక ఒక విశ్వాసి కృపావరము లేని వారి ఎవ్వరూ కూడా ఉండరు. ఉదాహరణకు శరీరంలో చాలా అవయవాలు ఉన్నాయి, పని లేని అవయవము ఒక్కటి కూడా ఉండదు. మన శరీరంలో ఏ పని లేని అవయవము ఏదైనా ఉన్నట్లయితే నేను చెప్పగలరా? పని లేని అవయవం ఏది కూడా ఉండదు. అలాగైతే సంఘమునకు ప్రభువు యేసుక్రీస్తు వారు శిరస్సు అయి ఉన్నాడు. సంఘము ఆయన శరీరం అయి ఉన్నది. ఆయన తల మీద పోయబడిన అభిషేక తైలం, ఆనంద తైలము అంగిల అంచు వరకు దిగజారును అని మనం చూస్తాం. అభిషేకము అనగానే ఒక మాట మనం జ్ఞాపకం చేయబడ్డాం, ఒక పని కొరకై ప్రత్యేకించబడటం. ప్రభువు యేసుక్రీస్తు వారిని మనం జ్ఞాపకం చేస్తున్నాం. మరునాడు యేసు తన యొద్దకు రాగా చూచి, యోహాను, ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. లోక పాపమంతటి కొరకు శిక్షను భరించి విమోచించడానికి ప్రత్యేకించబడిన గొర్రె పిల్లగా ప్రభువు యేసుక్రీస్తు వారు చూపించబడుతూ ఉన్నాడు. అలాగే స్థానిక సంఘంలో ఉండే ప్రతి వ్యక్తికి కూడా ఒక పని ఇవ్వబడుతుంది. అది మనకు అర్థం కావాలి. శిరస్సు క్రీస్తు, సంఘము
అవయవములు శిరస్సు ఆజ్ఞను అనుసరించి ప్రతి అవయవము కూడా పని కలిగి ఉంటుంది అని మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. అలాగే చేరువచ్చిన వారు ఈ మాటలు వింటున్నటువంటి వారు ఒక స్థానిక సంఘంలో రక్షింపబడి క్రీస్తు శిలువ రక్తం చేత విమోచింపబడి దేవుని ప్రజగా కొనసాగుతున్నటువంటి వారు ప్రతి ఒక్కరూ ఒక్కొక్క పని కలిగి ఉన్నారు అనే సంగతి అర్థం కావాలి. ఏదో సంఘ కార్యక్రమాలకు ఆదివారం రొట్టెలు చేసుకునేందుకు అలాగూ రావడం అలాగూ వెళ్ళిపోవడం కాదు. ప్రతి ఒక్కరికి పని ఉంది అనే సంగతి మనం ఆలోచన చేస్తూ ఆ పని నిమిత్తం మనం ప్రత్యేకపరచబడ్డాము. ఆ పని మనం ఎలా అభ్యాసం చేస్తామంటే పరిశుద్ధాత్ముల ద్వారా అభ్యాసం చేస్తాము. పరిశుద్ధాత్ముడే ఆ వరమును మనకు ఇస్తాడు కనుక పరిశుద్ధాత్మ వరములను గురించి ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాము. సంఘము పరిశుద్ధాత్మ వరములను గురించి మనం ఆలోచన చేయాలి. ముందుగా ఒక 3 విషయాలు నేను రాస్తాను చూడండి. ఒకటి, ఆత్మవరం. 2, ఆత్మ వరములు. 3, ఆత్మ ఫలము. మొట్టమొదటిగా ఆత్మవరము అనే మాట మనం చూస్తున్నాం. 3 చూసారు ఇక్కడ. ఏం చెప్పండి? 1 ఆత్మ వరము, 2 ఆత్మ వరములు, 3 ఆత్మ ఫలము. ఈ 3 మధ్య వ్యత్యాసం ఉంది. ఈ 3 ఒక్కటి కావదనే సంగతి మనకు అర్థం కావాలి. మొదటిగా ఆత్మ వరము. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. నేను మొదటిగా చదువుతాను చూడండి. అపోస్తలుల కార్యం 2:38 మొదటిగా చదువుతున్నాను. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. 10వ అధ్యాయం 45వ వచనంలోనికి రండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 45వ వచనం. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరం అన్యజనుల మీద సైతం కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచు చుండగా ఇది 47వ వచనం కూడా చదువుతున్నాను. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మము పొందకుండా ఎవడైనా నీళ్ళకు ఆటంకం చేయగలడా అని చెప్పి, ఇక్కడ ప్రత్యేకంగా 2 విషయాలు మన జ్ఞాపకంలోకి రావాలి. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో యూదులు ప్రభువును నమ్ముకొని రక్షింపబడ్డారు. అపోస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయంలో అన్యులు ప్రభువును అంగీకరించి రక్షింపబడ్డారు. అయితే ఆ 2 సందర్భాల్లో కూడా ఒక మాట ప్రస్తావించబడ్డ మనం చూస్తాం. అదేమిటంటే మారు మనస్సు అనే మాట మనం అక్కడ చూస్తాము. ఏమాట చెప్పండి? మారు మనస్సు. అక్కడ పరిశుద్ధాత్మ వరములు కాదు, వరము అని ఏకవచనాన్ని మనం చదువుతాము. కనుక ఒక వ్యక్తికి పరిశుద్ధాత్మ అనుగ్రహించబడుట ద్వారా ఆ వ్యక్తి మారు మనస్సు పొందుతాడు. ఇది పరిశుద్ధాత్మ
ద్వారా కలుగుతుంది. కాబట్టి ఇది పరిశుద్ధాత్మ వరముగా పరిగణించబడుతుంది. ఏంటి తెలిసిన? మారు మనస్సు పొందటం. ఎంతవరకు నేను శివాలు వచ్చినప్పుడు దేవుడి దాసులు మాట్లాడుకున్నాను. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఇప్పుడే మీరు విన్నారు, పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు ఒప్పింప చేయను. పరిశుద్ధాత్మ చేసే కార్యం ఏంటి? పాపము, నీతి, తీర్పును గురించి ఒప్పింప చేస్తాడు. మరలా వివరణ అవసరం లేదు, ఇంతవరకు మీరు విన్నారు కాబట్టి అలాగే నేను జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తాను. ఆ తదుపరి రోమీలకు రాసిన పత్రిక చూడండి. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతున్నాను. రోమా 10:9. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. వినండి జాగ్రత్తగా, మీ బైబిల్ గ్రంథాన్ని చూడండి. ఒక వ్యక్తి రక్షింపబడాలి అంటే మొట్టమొదటి ఏం జరగాలి చెప్పండి? ఏం ఒప్పుకోవాలి? యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకోవాలి. మొట్టమొదటి జరిగే కార్యం అది. ఇప్పుడు రెండో ప్రశ్న, ఒక వ్యక్తి యేసు ప్రభు అని ఎలా ఒప్పుకుంటాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుతున్నాను. కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడు ఎవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. ఇప్పుడు మరలా రోమా 10:9లోనికి రండి. ఒక వ్యక్తి రక్షింపబడాలి అంటే మొట్టమొదటి ఏం చేయాలి? యేసు ప్రభుని నోటితో ఒప్పుకోవాలి. ఒక వ్యక్తి యేసు ప్రభుని నోటితో ఎలా ఒప్పుకుంటాడు? కొరింథీ మొదటి పత్రిక 12:3లో పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడు. ఇప్పుడు వినండి, ఉన్నారు మీరు ఇక్కడ? నిద్రపోయే జవాబు చెప్పండి. ఒక వ్యక్తి రక్షింపబడాలంటే మొట్టమొదటి ఏం చేయాలి? రోమా 10:9 యేసు ప్రభుని నోటితో ఒప్పుకోవాలి. ఒక వ్యక్తి యేసు ప్రభుని నోటితో ఒప్పుకోవాలంటే ఒప్పించేది ఎవరు? పరిశుద్ధాత్మ. కనుక రక్షింపబడే క్రమంలో మొట్టమొదటిగా ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ ద్వారా యేసు ప్రభుని ఒప్పుకుంటాడు. కనుక ఆత్మ ఒప్పిస్తాడు. ఆ తదుపరి ఆత్మే లోకమును ఏం చేస్తాడు? పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు ఒప్పింప చేస్తాడు. ఆ తదుపరి ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ మరణ పునరుద్ధానమందు విశ్వాసము ఉంచడం ద్వారా, తర్వాత మనం చదువుతాం, యేసు ప్రభుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించినడా. ఆయన మృతి పొంది తిరిగి లేచాడు. ఆవిడ ప్రభు అయిన యేసుక్రీస్తు మృతి పొందాడు, నా పాప శిక్షణ భరించి మరణాన్ని జయించి తిరిగి లేచాడు. అది హృదయంలో విశ్వసించడం ద్వారా ఒక వ్యక్తి రక్షింపబడతాడు. ఈ కార్యాన్ని అపోస్తుల కార్యముల గ్రంథంలో ప్రారంభం ఏమన్నాడంటే మారు మనస్సు అని అన్నాడు. కనుక ఒక్క మాట చెప్పి దాటి ముందుకు వెళ్దాం. ఈ లోకం నుండి ఏ వ్యక్తి అయినా సరే, ఎవరైనా సరే, ఒక వ్యక్తి రక్షింపబడాలి అంటే, మారు మనస్సు పొందాలి అంటే అది ఎవరి కార్యం చెప్పండి? పరిశుద్ధాత్మ యొక్క కార్యం. ఇలా మనం అర్థం కావాలని చెప్తున్నాం. అది పరిశుద్ధాత్మ వరము. ఈ ఆత్మవరము, పరిశుద్ధాత్మ వరము మారు మనస్సు.
అందుకే ఏమన్నాడంటే ఏకవచనంలో ఏమన్నా చెప్పండి, ఆత్మ వరము, పరిశుద్ధాత్మ వరం. రక్షింపబడిన వాళ్ళందరూ కూడా ఈ మాటనండి, ఆత్మ వరము ద్వారానే రక్షింపబడతారు. అర్థమైందండి? ఒక వ్యక్తిలో కార్యం జరుగుతుంది, మారు మనసు వస్తుంది, అలాగా వ్యక్తిని నడిపించేది ఎవరు? పరిశుద్ధాత్మ. కనుక ఈ భూమి మీద ఉండే మానవులు ఎవరైనా సరే, రక్షింపబడిన వారు ఎవరైనా సరే, ఒక వ్యక్తి రక్షింపబడటానికి, రక్షణలోనికి నడిపించేది, ఒప్పింప చేసేది ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ. కనుక మారు మనసు పొందడం, ఎవరైనా సరే మారు మనసు పొందటం అనేది పరిశుద్ధాత్మ వరము. అర్థమైందండి? మొట్టమొదటి విషయం చెప్పండి, పరిశుద్ధాత్మ వరము అనగా ఏమిటి? వెరీ గుడ్. పరిశుద్ధాత్మ వరము మారు మనసు, ఆత్మ వరము మారు మనసు. కనుక మనలను సైతం ఇక్కడ రక్షింపబడి విమోచింపబడిన వారిని సహితం నడిపించిన వాడు పరిశుద్ధాత్మ. కనుక రక్షింపబడిన వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ వరమును పొంది ఉన్నాడు. ఇప్పుడు గమనించండి, ఆ పరిశుద్ధాత్మ మనలో కార్యం చేసి, మనలో నివాసం చేసి, మారు మనసులను నడిపించిన తర్వాత ఎప్పటి వరకు ఉంటాడు ఆయన మనలో? 2 వచనాలు చదువుదాం, చూడండి, జాగ్రత్తగా గమనించాలి. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 16వ వచనం చదువుతున్నాను, చూడండి. యోహాను చదవండి, పర్లేదు చదువు. మీరందరూ గమనించాలి చదివేటప్పుడు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపి ఆత్మను మీకు అనుగ్రహించును. ఇక్కడ మనం గమనించవలసిన మాట ఏమిటో చెప్పగలరా? ఎల్లప్పుడూ. ఉన్నారు మీరు ఇక్కడ? యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడిన మాటలు మనం ఇప్పుడు చదువుకున్నాం కదా. ఇవి ఎవరు చెప్పిన మాటలు? ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పాడు. ఎవరిని గురించి చెప్పాడు? ఉన్నారా మీరు ఇక్కడ? ఇక్కడ ఈ మాటలు మాట్లాడేది ఎవరు? మొదటిగా చెప్పండి, అందరు చెప్పాలి. అమ్మా ఎవరు? బ్రేక్ లేదని కోపంగా ఉన్నట్టు వాల్సిందే, తీయించినా బాగుండేది. బ్రేక్ లేదని చాలా కోపంగా ఉన్నట్టున్నారు సోదరులు. ఇక్కడ ఈ మాటలు మాట్లాడింది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎవరి గురించి మాట్లాడాడు? పరిశుద్ధాత్మ గురించి మాట్లాడాడు. ఏమని చెప్పాడు? పంపిస్తాను. అక్కడ సారాంశం ఏంటి తెలిసిన? ఆయన ఎల్లప్పుడూ మీతో కూడా ఉండుటకు. నేను చెప్పాను, అందుకే రాశాను కూడా. ఇక్కడ కనపట్టలేదు కనుక్కున్నవాడు. ప్రభు ఏమన్నాడు? నేను వెళ్ళి ఆదరణ కట్టలేక పరిశుద్ధాత్మ మీ కొరకు పంపిస్తాను. ఆయన వస్తాడు. ఎప్పుడు వచ్చాడు? ప్రభు ఆరోహణ అయిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ వచ్చాడు. ఎంతకాలం మీతో ఉంటాడని ప్రభు చెప్పాడు? ఎల్లప్పుడూ. మరి ఎల్లప్పుడూ మీతో ఉన్నాడనే మాట మరొక వచనం చదువుదాం, చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం చదువుతున్నాను. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుని విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఇక్కడ గమనించండి,
విమోచన దినము వరకు అని అన్నారు. అర్థమైందా? ఎల్లప్పుడూ విమోచన దినం వరకు. మనకు విమోచన ఎప్పుడు చెప్పండి? ఒకటి ప్రభు రాకడ లేక మన పోకడ, అంతేనా? అప్పుడే ఈ దేహం నుండి మనం విమోచింపబడతాం. ప్రభు ఏమన్నాడు? మొదట ఎల్లప్పుడూ అని అన్నాడు, తర్వాత విమోచన దినం వరకు పౌలు గారు ఉటంకించి రాశాడు. కనుక పరిశుద్ధాత్మ దిగి వచ్చిన తరువాత ఆయన ఏం చేశాడు? మారు మనసును ఒక వ్యక్తికి కలిగించాడు. మారు మనసు కలిగించటమే ఆత్మవరము. అప్పటి నుండి ఎప్పటి వరకు ఆ వ్యక్తిలో పరిశుద్ధాత్మ ఉంటాడు? ఎల్లప్పుడూ, లేక విమోచన దినం వరకు. ఒకటి మారు మనసు పొందటం ఆత్మ వరము. ఆయన విమోచన దినం వరకు ఎల్లప్పుడూ మనతో కూడా ఉండి ఆయన మనకు అనుగ్రహించే సామర్థ్యం ఉంది. వాటిని ఏమంటారు తెలుసిన? ఆత్మ వరములు అని అంటారు. ఎలాగంటే సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు, తోటి విశ్వాసుల యొక్క క్షేమాభివృద్ధి కొరకు ఆయన ప్రతి వానికి సామర్థ్యం కలుగ చేస్తాడు. ఇప్పటివరకు నేనేం చెప్పాను? ప్రారంభంలో ఏం చెప్పాను? ప్రతి ఒక్కరికి ఏముంటుంది చెప్పండి? ముందుకు వస్తే చెప్పలేదు. ప్రతి ఒక్కరికి ఏముంటది? ఆత్మవరం ఉన్నాడు, ఉంటది అనకూడదు. ఆత్మ ఉన్నాడు. ఆ ఆత్మను కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా విశ్వాసుల క్షేమం కోసం, సంఘ క్షేమం కోసం వరము కలిగి ఉంటాడు. ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ వరములను మంచి ఇస్తాడు. ఇప్పుడు కాబట్టి ఒక్క మాట చదువుదాం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నాను. ఆయనను వీటన్నిటిని ఆత్మ యొక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. అవి ఆత్మవరములు. ఆత్మవరములకు తేడా ఏంటి చెప్పండి? ఆత్మవరము ప్రతి ఒక్కరు మారు మనసు పొందటం. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిని మారు మనసులోనికి నడిపించడం ఆత్మ వరం. అప్పటి నుండి సంఘము కొరకు ఒక సామర్థ్యాన్ని ఇచ్చి పరిశుద్ధాత్మ నడిపిస్తూ ఉంటాడే, వారి ఆత్మ వరములు. ఒక్క వరము కాదు, నానా విధములైన వరం. ఒక మాట చదువుతాం చూడండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాను. దేవుడు నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేయుచు. గమనించారా? ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది. ఒక్కొక్కరికి ఇవ్వబడిన కృపావరం ఎవరంటే కృపావరములు. ఆత్మవరము మారు మనసు. ఆత్మవరములు దేవుడు సంఘ క్షేమం కోసం, విశ్వాసుల క్షేమం కోసం ఆయన కలిగించే సామర్థ్యం. దాన్ని ఏమన్నా వేస్తా? ఆత్మ వరములు. ఒక్కటి కాదు, ఆత్మవరం ఒక్కటి. అదే చెప్పండి, మారు మనసు. ఆత్మ వరములు ఒక్కటి కాదు, ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన చొప్పున. కనుక మారు మనసు ఆత్మవరము, దేవుడిచ్చిన సామర్థ్యము ఆత్మ వరములు. ఇప్పుడు మూడవదిగా మనం చూస్తే ఆత్మఫలము. ఆత్మవరములు ఆత్మఫలము రెండు ఒకటి. మీకు అర్థమైన మాటలు సింపుల్గా సులువైన మాటలు చెప్పాలి కదండి. ఆత్మ ఫలము గుణలక్షణాలు, ఆత్మ వరము ఇవ్వబడిన పని. అర్థమవుతుందండి? ఆత్మ ఫలం అంటే ఏంటి? మన వ్యక్తిగతంగా
మన జీవితాల్లో కలిగి ఉండవలసిన క్యారెక్టర్, గుణ లక్షణాలు ఏంటి? ఆత్మ ఫలము. అదే కదా గలతీయులకు రాసిన పత్రిక మనం చూస్తాం. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. ఇది ఒకటని చదువుతున్నట్టు చెప్పలేదే. ఆత్మ ఫలము మనం కలిగి ఉండే ఇక్కడ ఒక మాట మనకు అర్థం కావాలి. ఆత్మ ఫలములు కాదు, ఆత్మ ఫలము, పరిశుద్ధాత్మ ఫలము. ఆ ఆత్మ ఫలములో ఉండే లక్షణాలన్నీ ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము అంటే అన్నీ చెప్పాడు. ఈ ఆత్మ ఫలము మన జీవితంలో కలిగి ఉండే గుణ లక్షణం, మన క్యారెక్టర్. ఆత్మ వరములు మనకి ఇవ్వబడిన పని, ఆత్మ ద్వారా మనకి ఇవ్వబడిన సామర్థ్యం. ఈ గుణ లక్షణాలను కలిగి ఉండి ఆత్మ వరములను అభ్యాసం చేయాలి. ఈ మాట అర్థమైందండి మీకు? చాలా ముఖ్యం. వెనకాల కనపడుతుందా? ఈ గుణ లక్షణాలు ఏవైతే ఉన్నాయో, ఆత్మ ఫలం అనే గుణ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి మన జీవితంలో అభ్యాసం చేస్తూ దేవుడు మనకిచ్చిన ఆత్మ వరం ఉంది, దాన్ని అభ్యాసం చేయాలి. ఇప్పుడు నేను చదువుతాను చూడండి. కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయంలోనికి రావాలి. చదువుకుంటే జాగ్రత్తగా గమనించండి. కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయము 3 వచనాలు చదువుతా ఉన్నాను, మీరు చూడాలి. 1 నుంచి 3. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడినైతే మ్రోగడి కంచును గనగనలాడు కాలమ్మ ఇందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనమేమీ లేదు. వాస్తవానికి పౌలు గారు ఇక్కడ ఏ సంగతుల గురించి చెబుతూ ఉన్నాడు? 12వ అధ్యాయంలో ఈ వరముల గురించి ప్రస్తావించాడు కదా. ఆ వరమును మరలా 13వ అధ్యాయంలో ప్రకటిస్తున్నాడు చూడండి. మనుషుల భాష, దేవదూతల భాష, ప్రవచించు కృపావరము, మర్మములన్నీయు జ్ఞానమంతయు పెక్కింపు గల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను. ఈ వరాలు ఏవైతే పైన చెప్పబడ్డాయో వాటిని మరలా చెప్తూ ఆ వరాలు నీకు ఉన్నారు కదా ఇక్కడ. ఆ వరములు నీకు ఉన్నా, కృపావరములు నీకు ఉన్నా, ఆత్మ వరములు నీకు ఉన్నా, వాటిని ఎలా అభ్యాసం చేయాలి? ప్రేమతో అభ్యాసం చేయాలి. ప్రేమ ఏంటి చెప్పండి? ఆత్మ ఫలము. ఆ ఇవ్వబడిన పైన ఏంటి చెప్పండి? ఆ వరములు ఏంటి? ఆత్మ వరములు. ఆత్మ వరములను ఆత్మ ఫలము కలిగి అభ్యాసం చేయాలి. ఇక్కడ సమస్య ఏంటంటే కొరింథీ సంఘంలో కృపావరాలు సమృద్ధిగా ఉన్నాయి. చూద్దాం 1వ అధ్యాయంలోనికి రండి. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను చూడండి. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీరు స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయంలోనూ అనగా సమస్త ఉపదేశంలోను సమస్త జ్ఞానములను ఐశ్వర్యవంతులైతిరి. 7వ వచనం. కనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. సమస్త జ్ఞానములు ఐశ్వర్యవంతులైతిరి. ఏ కృపావరమునందును లోపము లేని వారు. అయ్యా చూసారండి, కొరింథీ సంఘంలో ఏముంది? సమస్త జ్ఞానం విషయం ఎలా ఉన్నారు? ఐశ్వర్యవంతులుగా ఉన్నారు. కృపావరం విషయంలో
ఏ లోపము లేదు. కానీ వాళ్ళు లేదండి చెప్పండి, ప్రేమ. వారికి ఉన్న కృపావరాలు, ఐశ్వర్యము వారు గర్వపడేటట్టు, అతిశయించేటట్లుగా చేస్తున్నాయి. అందుకే ఏమేమన్నా చెప్పండి, ఏ సంఘముల ఉండకూడదు సమస్యలని కొరింథీ సంఘాలు ఉన్నాయి. గుంపులు, గ్రూపిజాలు, విభజనలు ఉన్నాయి. జ్ఞానం గురించిన గర్వము ఉంది. కోర్టులు కేసులకు వెళ్ళారు. విగ్రహాలకు అర్పించిన వాటిని తింటున్నారు. జారత్వము కలిగి ఉన్నారు. వివాహ సంబంధమైన ఆ నైతిక విలువలను కోల్పోయారు. కానీ కృపావరాల విషయంలో ఎలా ఉన్నారు? ఏ లోపం లేకుండా ఉన్నారు. అదే 13వ అధ్యాయంలో పౌలు గారు చెప్తే ఏమంటారు తెలిసిన, మీకు ఎన్ని కృపావరాలు ఉన్నా, ఎన్ని చేసినా అది ఎలా అభ్యాసం చేయాలి? ప్రేమతో అభ్యాసం చేయాలి. కనుక మొదట ఆత్మ ఫలము మనలో ఉండాలి. తర్వాత ఆ లోపల నుండి ఆత్మ వరములు బయటికి. ఆత్మ వరములు ఎప్పుడు ఎలా బయటికి రావాలి? ఒక మాట చెప్పండి. ఆత్మ వరములు ఎలా బయటకు రావాలమ్మా? ఆత్మ ఫలములో నుండి బయటకు రావాలి. లేననుకో, లేనట్లయితే ఏం జరుగుతుందో తెలుసా? కొరింథీ సంఘం నుండి సమస్యలే వస్తాయి. గర్వము, అతిశయము, విభజనలు, జారత్వం, విగ్రహాలకు అర్పించిన వాటిని తినడం, కుటుంబంలో నైతిక విలువలు లేకపోవటం, న్యాయస్థానాలకు వెళ్ళడం, ఒకరి మీద ఒక కేసులు పెట్టుకోవటం. కారణం లోపల ఏం లేదు, ఆత్మ ఫలము లేదు. బయటికి ఏమున్నాయి? ఆత్మ వరములు. కనుక ఆత్మ వరములను ఎలా అభ్యాసం చేయాలి చెప్పండి? మీరు అందరూ ఒక్కసారి 1-2 సెకండ్ టైం ఇస్తున్నాం. అందరూ ఒకసారి గాలి పీల్చుకోండి. ఎందుకు పీల్చుకున్నాం? మోహన్ రాజు ఆత్మ వరములను ఎలా అభ్యాసం చేయాలి? ఆత్మ ఫలములతో. ముందుగా వ్యక్తిగత జీవితం, వ్యక్తిగతంగా ఆత్మ, తర్వాత మన వరములు. లేనట్లయితే చాలా ప్రమాదం. కనుక ఒక స్థానిక సంఘములో విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఒకరి ఎడల ఒకరు ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ తర్వాత సంతోషము. సంతోషం ఎందుకు కూడా చెప్పండి? సంతోషం లేకపోవటానికి గల కారణం ఏంటి? వ్యసనం, అసూయ, ద్వేషం. ఒకరికి మేలు జరిగితే మనం సహించలేము, సంతోషం అవ్వదు. ఇతరుల మేలు, ఇతరుల మంచి మనకు సంతోషాన్ని కలుగ చేయాలి. సంతోషపడాలి మన వారికి ఏదైనా జరిగితే. సమాధానము, ఒకరికొకరు కలిగి ఉండాలి. సమాధానము కలిగి ఉండాలి. దీర్ఘశాంతము, ఓర్చుకోవాలండి. దయాళుత్వము, ఒకరి పట్ల ఒక దయ కలిగి ఉండాలి. తర్వాత మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఈ ఆత్మ ఫలమును కలిగి సంఘంలో ప్రతి విశ్వాసి కూడా ఈ ఆత్మ ఫలము కలిగి దేవుడు తనకిచ్చిన ఆత్మ వరమును అభ్యాసం చేస్తే ఆ సంఘం ఎలా ఉంటుందో చెప్పండి. ఫిలడెల్ఫియా సంఘం లాగా ఉంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం చూస్తాం. ఒకవేళ ఆత్మ వరములు కలిగి ఆత్మ ఫలము లేకుండా ఆ వరాన్ని అభ్యాసం చేశారనుకోండి, ఎలా ఉంటుందో చెప్పండి. కొరింథీ సంఘంలో ఏ సంఘం కావాలి? కనుక మొదట మన లోపల బాగోవాలి, శుద్ధీకరించబడాలి, కల్మషం లేకుండా. ఆ తర్వాత మన ఆత్మ వరములను ఇతరులకు క్షేమాభివృద్ధి నిమిత్తమై మనం అభ్యాసం చేయాలి. ఇక్కడ మీకు అర్థం కాదు, మరొక 2 మాటలు మాత్రం చెప్పి ముందుకు వెళ్తాను. భక్తి జీవితం వ్యక్తిగతం, గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందండి? దాన్ని మార్చి లేక మీకు అర్థమైన భాషలో చెప్పాలని అనుకుంటున్నాం. ఆత్మ ఫలము భక్తి జీవితం, అది వ్యక్తిగతము.
ఆత్మ వరములు ఇతరుల కొరకు. ఉన్నారేమాట భక్తి ఏమిటి? వ్యక్తిగతం. వరములు ఇతరుల కొరకు. కనుక వ్యక్తిగత భక్తి కలిగి ఉండి వరముల అభ్యాసం చేయాలి. అప్పుడు సంఘానికి క్షేమం, దీవెన, మేలు ఆశీర్వాదం. ఇప్పుడు మీరు చెప్పిన ముందుకు వెళ్దాం. ఆత్మ వరము అంటే ఏంటి చెప్పండి? మారు మనసు రక్షింపబడతారు. కనుక రక్షింపబడినప్పుడు పరిశుద్ధాత్మ ఆ వ్యక్తిలో ఉంటాడు. ఎప్పటి వరకు ఉంటాడు? ఎల్లప్పుడూ ఉంటాడు. ఎల్లప్పుడూ ఉండి ఏం చేస్తాడు? వరములను మనం అభ్యాసం చేసే సామర్థ్యం, వరములు ఇచ్చేది ఆయనే, అభ్యాసం చేసే సామర్థ్యం ఇచ్చేది కూడా ఆయనే. ఇప్పుడు ఆత్మఫలం అంటే ఏంటి? పరిశుద్ధాత్మ ద్వారా మన వ్యక్తిగతమైన గుణ లక్షణాలను కలిగి ఉండటం. రక్షింపబడ్డాము, వరములు ఉన్నాయి, ఫలములు అభ్యాసం చేయాలి. అర్థమైందా? అర్థమైందా కాలేదా? బయటికి ముందుకు వెళ్దాం మనం. ఇక ఈ ఆత్మ వరములు బైబిల్ గ్రంథంలో, క్రొత్త నిబంధనలో 4 ప్రాంతాల్లో మనం చూస్తాం. ఊరికే మొదటిగా చదువుకున్నాం. ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్కరు చదవండి. మొదటిగా ఒకరు రోమా 12:6 నుంచి 8 వరకు. రోమా 12:6 నుంచి 8 వరకు. వేరు కృపావరంలో కలిగిన వారమై ఉన్నాము కనుక ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచితము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. వాడు శుద్ధమస్తోను, పై విచారణ చేయవాడు త్యాగంతోను, కర్మించువాడు సంతోషంతోను పని జరిగిపోవడను. ఇంకొకరు వచ్చినాన్ని చదవండి, గట్టిగా చదవాలి, అందరికి వినపడేటట్టు. కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయం 7 నుండి 11 వరకు. కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయం 7 నుండి 11 వరకు. మరొక గట్టిగా చదవండి. ఆయనను అందరూ ప్రయోజనం కొరకు ప్రతి వారికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది. ఏలైనగా ఎలాగనగా ఒకరికి ఆత్మ మూలంగా బుద్ధి వాక్యమును, మరి ఒకరికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకరికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకరికి ఆ ఒక ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకరికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరి ఒకరికి ప్రవచన వరమును, మరి ఒకరికి ఆత్మల వివేచనయు, మరి ఒకరికి నానావిధ భాషలను, మరి ఒకరికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. ఎఫెసీ 4:11 చదవండి. మరొక చదవండి, సతీషను చదువు. ఎఫెసీ 4:11 చదువు. విశ్వాస విషయంలోను, దేవుని కుమారుడు పుట్టిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారి వరకు ఆయన ఈలాగు నియమించాను. పరిశుద్ధులు పరిపూర్ణులైనట్టు క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందినప్పుడు పరిచర్యతను జరుగుటను ఆయన కొందరిని అపోస్తలులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్థికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించాను. తర్వాత మరొకరు పేతురు 4:10 వరకు జరగండి. 4 ఏమా
10, 11. పేతురు రాసిన మొదటి పత్రిక 4:10-11. దేవుని నానా విధమైన కృపాభిషేకమై మంచి గృహ నివాసులై ఉండి ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకరికొకడు ఉపచారం చేయండి. ఒకడు బోధించినలా దైవోక్తులను బోధించినట్టు బోధిపోలేను. ఒకడు ఉపచారం చేసినలా దేవుడు అనుగ్రహించు సామర్థ్యం పొంది చేయవలను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడదు. యుగయుగములు మహిమయు ప్రభావములు ఆయన కలుగుగాక. రైట్, వెరీ గుడ్. మీరు చాలా సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు 4 వాక్యాలు. రోమా 12:12 ఎఫెసీ పేతురు 4:4. గమనించండి, ముందుగా మనం చూసినట్టుగా ఆత్మ వరములు ఒక్కటి కాదు. నేను ఇప్పుడు ఒక మాట చదువుతాను చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాను. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేయుడి. గమనించండి, నానా విధమైన అంటే ఒక్కటి కాదు. ఇక్కడ చెప్పబడిన ఉదాహరణ ఏంటంటే నానా విధమైన అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కృపావరం విభజించబడి ఇవ్వబడి. అందరికీ కృపావరం ఉంటుంది. ఉన్నారు ఇక్కడ. అందరికి ఆత్మ వరమును ఇస్తాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క వరమును ఇస్తాడు. ఇది ఎలా ఉంటుందంటే, మీరు వర్షము వెలసిన తరువాత ఆ ఆకాశంలో మనకి ఏం కనిపిస్తుంది చెప్పండి? గట్టి చెప్పండి, పర్లేదు. రెయిన్బో. బైబిల్ గ్రంథంలో ఏమన్నది? చెప్పండి పర్లేదు. కరెక్ట్. సరే, సింపుల్ మీరేంటంటే గల్పిలు కావద్దు. వర్షం ఆగిపోయిన తర్వాత ఆకాశం మీద అనిపిస్తుంది. అనసు యంత్రం లేదు బైబిల్లో. బయట బైబిల్లో ధనస్సు అని ఉంటుంది. ఆయన తన ధనస్సును ఆకాశంలో ఉంచునని. ధనస్సులో రకరకాలైన రంగులు ఉంటాయి. ఒక రంగు కాదు, ధనస్సులో పలు రంగులు ఉంటాయి. అలాగే కృపావరాలు కూడా ఉంటాయి. ఒకటానికి ఒకటి రంగులు వేరైనట్లుగా కృపావరాలు కూడా వేరువేరుగా ఉంటాయి. కనుక వేర్వేరు కృపా వరములు కలిగిన వారు సంఘంలో ఉంటారు. ఒక ధనుస్సులో అనేక రంగులు ఉన్నట్టు ఒక సంఘంలో అనేక కృపావరాలు ఉంటాయి. అందరికీ ఉంటాయి. ఇప్పుడు ఈ కృపావరాలు 2 రకాలు గుర్తుపెట్టుకోండి. ప్రధానంగా ఇందులో 2 రకాలనే. ఆ మళ్ళీ సబ్డివిజన్ మళ్ళీ 2 రకాలు కూడా ఉంటాయి. మనం ధ్యానం చేసి వెళ్ళేటప్పుడు మనకు అర్థమవుతుంది. సతీష్ గారు నువ్వు చూసినంత మాత్రం గడియారం తొందరగా జరగదు. దాని ప్రకారం తిరుగుతూ ఉంటుంది. ఇవి 2 భాగాలు. ముందుగా 2 భాగాలు. ఒకటి పునాది వరములు, 2 శాశ్వత వరములు. రెండు రకాలైన వరాలు మనం చూస్తాం. ఒకటి పునాది వరములు, తర్వాత 2 శాశ్వతమైన వరములు. ఒక వాక్య భాగాన్ని కొంచెం సేపు మనం ధ్యానం చేద్దాం. మీరు తీయండి విలేకరణ భాగం. ఇక్కడ కొంచెం ఆగి మనం ఆలోచన చేయాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. 8 నుంచి 10 వరకు నేను చదువుతాను. మీ బైబిల్ గ్రంథంలో మీరు చూడవచ్చు. 8 నుంచి 10 వరకు.
అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆరోహణమైనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగినది అర్థమించుచున్నది కదా. దిగిన వాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారునికి వచ్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము కొన్ని సంపూర్ణ పురుషుల మధ్య వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారి మధ్య వరకు ఆయన ఇలాగ నియమించాను. గమనించండి, చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించను. ఈ మాట గమనించాలి. ఈ రెండు మాటల మధ్యలో భేదం మనకు అర్థం కావాలి. ఈవి రెండు వరము. గమనించాలి రెండు పదాలు. ఒకటేంటి? ఈవి, రెండు వరములు. ఈవికి వరములకు తేడా మనకు అర్థం కావాలి. ఈవి అనగా ఒక వ్యక్తి ఆయనే సంఘమునకు ఈవిగా ఇవ్వబడ్డాడు. రెండవది వరము, సంఘములో ఉండే విశ్వాసులకు పరిశుద్ధాత్మ చేయవలసిన పని విషయమై కలిగించే సామర్థ్యము వరము. మీరందరూ చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. నేను చెప్తున్నాను, ఈవి అంటే వ్యక్తులు. సంఘానికి కొందరు వ్యక్తులు ఈవిగా ఇవ్వబడ్డారు, వారే ఈవులుగా ఇవ్వబడ్డారు. ఉదాహరణ కింది వాళ్ళ మనం చదువుతాం. కొందరిని అపోస్తలులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను అని అన్నారు కదా. వీరు సంఘానికి దేవుడు ఇచ్చిన ఈవి, ఇంకా వారికి ఇంకేం పని లేదు. వారే ఈవిగా ఇవ్వబడ్డారు. వారిలో ఉన్న వరమును ఉపయోగించడం కాదు, సంపూర్తిగా వారే సంఘానికి ఈవులు. అర్థమైందా? ఈవి అంటే వ్యక్తులు సంఘానికి ఇవ్వబడ్డారు పరిశుద్ధాత్ముల ద్వారా. అమ్మా ఉన్నారు మీరు ఇక్కడ? వరము అంటే ఒక స్థానిక సంఘములో ఉండే విశ్వాసి సంఘ క్షేమం కొరకై పరిశుద్ధాత్మ వారికి ఇచ్చిన సామర్థ్యాన్ని వారు ఉపయోగిస్తారు. వారు వరములు కలిగిన వారు. కనుక ఈవులు అంటే వ్యక్తులు, వరములు అంటే సామర్థ్యం. కనుక ఈ 4 ప్రదేశాల్లో ఒక తేడా మనం చూద్దాం. చూడండి, మొదటిగా గమనించండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాను. చూడండి, 12:3. తను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణము. కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయంలోనికి రండి. 11వ వచనం చదువుతున్నాను. ఆయనను వీటన్నిటిని ఆత్మ యొక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వారికి ప్రత్యేకంగా పంచి, ఆత్మ యొక్కడే తన చిత్తము చొప్పున. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము. ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించెను. ఇప్పుడు పేతురు రాసిన మొదటి పత్రిక రండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4:10. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉంది. సమయభావం నేను కూడా చెప్తున్నాను చెప్పండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో దేవుడు అని ప్రస్తావన మనం చూస్తాం. కొరింథీ 12వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ ప్రస్తావన మనం చూస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఆయన ఎవరు చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రస్తావన మనం చూస్తాం. పేతురు రాసిన పత్రిక మరలా దైవ ప్రస్తావన మనం చూస్తాం. కనుక ఈ వరములను అనుగ్రహించేటువంటి క్రమంలో త్రిత్వమై ఉన్న దేవుని యొక్క కార్యం ఉంది.
రోమాలో దేవుడు అనగానే తండ్రి మనకు గుర్తుకొస్తాడు. యేసుప్రభువు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ప్రత్యేకంగా పేర్లు ఉదహరించాడు. రోమాలో దేవుడు అన్నాడు, కొరింథీలో పరిశుద్ధాత్మ అన్నాడు, ఎఫెసులో ఏమన్నాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారిని సూచించాడు. త్రిత్వమై ఉన్న దేవుడు సంఘ క్షేమం కొరకు ఈ కృపావలములను సంఘానికి ఇచ్చే క్రమంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఈవులను మనం చూస్తాము. వ్యక్తులు ఎవరిలు? అపోస్తలులు, తర్వాత ప్రవక్తలు, తర్వాత సువార్తీకులు, తర్వాత కాపరులు, ఉపదేశకులు. ఈవులు కనుక వారే సంఘానికి ఇవ్వబడ్డారు. తర్వాత సంఘములో ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఇవ్వబడిన వరములను అభ్యాసం చేస్తారు. కనుక ఈ 2 విషయాలు మనకు అర్థం కావాలి. తర్వాత పునాది వరములు ఉన్నాయి, శాశ్వత వరములు ఉన్నాయి. అయితే వాటికి విభజన తర్వాత మనం చూస్తాం, తర్వాత తరగతులు మనం చూస్తాము. ఎలాగూ ఈ ఈవులను సంఘానికి దేవుడు ఇచ్చాడో, లేక ప్రభువు యేసుక్రీస్తు వారు ఇచ్చాడో, అందులో గురించి ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. ప్రభువు యేసుక్రీస్తు వారు భూమి యొక్క అడుగు భాగంలో క్రింద అడుగు భాగంలో దిగాడు. లేని విషయాలు మనకు అవసరం లేదు. ఆయన దిగిన అత్యంత లోతైన క్రింది అంటే అర్థం ఏంటంటే, ఆయన దిగిన అత్యంత లోతైన క్రింది భాగం ఏంటంటే శిలువ. అంతకంటే తక్కువ మరేది లేదు. దానికి అర్థం ఏంటంటే శిలువ వరకు దిగాడు ఆయన. శిలువ మరణం వరకు దిగాడు. భూమి యొక్క క్రింది భాగం వరకు శిలువ మరణం పొందేంత వరకు దిగాడు. తర్వాత ఏం చేశాడు? ఆయన పరమునకు ఆరోహణుడు అయ్యాడు. అయ్యే క్రమం ఏం చేశాడు? సంఘానికి ఈవులు ఇచ్చాడు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. ఈ మాట రాసినప్పుడు పౌలు గారి యొక్క మనసులో ఒక సన్నివేశం, ఒక దృశ్యం ఉంది. ఆ దినాలలో రాజులు యుద్ధాలు చేసినప్పుడు ఒక రాజు ఓడిపోతాడు, ఒక రాజు గెలుస్తాడు. ఈ గెలిచిన రాజు తన ప్రక్కల తన చుట్టూ యోధులైన సైనికులు ఉండగా వారు సంగీతంతో, గానంతో లేక విజయోత్సవంతో వారి యొక్క దేశంలోని ఆ రాజధానిలోనికి, ఆ పట్టణంలోనికి ప్రవేశిస్తూ ఉండగా ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ వేడుకను చూడటానికి వస్తారు. అర్థమవుతుందా? ఈ వేడుకను చూడటానికి వచ్చినప్పుడు ఈ విజయోత్సవంలో, ఈ గెలుపులో ఆ రాజు ఏం చేస్తాడో తెలిసిన, తన యొక్క తన రథంలో, తన చేతిలో విలువైనటువంటి వస్తువులు ఉంటాయి. వెండి వస్తువులే కానీ, బంగారు వస్తువులే కానీ, వజ్రాలే కానీ, వైడూర్యాలే కానీ, మాణిక్యాలే కానీ, లేకపోతే ముత్యాలే కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అనే తన చేతిలో పట్టుకొని ఉంటాడు. తన చేతిలో పట్టుకొని చుట్టూ ఉంటారు కదా, ఎవరు? ప్రజలు ఉంటారే చుట్టూ. ఈ విజయోత్సవ వేడుకలో పాల్గొని ఉంటారే. ఈ రాజు రథంలో ప్రయాణం చేస్తూ వెళ్తూ ఆయన ఏం చేస్తాడు తెలిసిన, తన దగ్గర ఉన్న విలువైనటువంటి వాటిని వాళ్ళకు విసురు వేస్తూ తెలుసుకోమని, ఈ విలువైనటువంటి వాటిని వారికి అందజేస్తూ వారికి అందేటట్టుగా నిస్సరుత్వమైన విజయోత్సవంతో ముందుకు వెళ్తాడు. ఈ మాటలు రాసినప్పుడు పౌలు గారి యొక్క మనసులో ఆ సన్నివేశం ఉంది. ఏంటో తెలిసిన, ప్రభువు యేసుక్రీస్తు వారు భూమి యొక్క క్రింది భాగంలో దిగి అనగా శిలువ మరణం వరకు వచ్చాడు. ఆయన ఏం చేశాడు? కొలస్సీలకు రాసిన పత్రికలోకి రండి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13 నుంచి 15 వరకు కలుసుకొని నేను చదువుతాను, చూడండి. ఆయన అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందని వలన మీరు మృతులై ఉండగా దేవుడు వాతలోపకమైన ఆత్మల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నిండిన పత్రమును లేకుండా శిలువకు కొట్టి దాని మీద చేపరాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింప
చేశారు. ఆయన ప్రధానులు అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవాలతో వారిని పట్టి తెచ్చి బాహాటముల వేడుకకు విజయోత్సవ కార్యక్రమం. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణం ఆయన వాటలు కదా ఆయన విజయం కనుక ఆయన మీద జాలిపడి దుఃఖపడి అయ్యో ఏడవలసిన అవసరం రొట్టెలుంచుకోనిగా విజయం. ఆయన విజయం పొందిన తర్వాత ఏమైనా పరమనకు ఆరోహణుడు అవుతాడు. విలువైన బహుమానాల సంఘానికి ఇక్కడ ఏంటి తెలిసిన ఈవులు, విలువైన ఈవులను కృపావరణ కలిగిన వ్యక్తులను యేసు ప్రభువు ఏం చేశారు? సంఘానికి అనుగ్రహించారు. సంఘానికి ఇస్తూ ఆయన ఆరోహణను అయినప్పుడు కనుక ఈ ఆత్మ వరములలో ఈవులు ఉన్నారు, వరములు కూడా ఉన్నాయి. ఈవులు అన్నప్పుడు ఉన్నారు అనొచ్చు, వరములు అన్నప్పుడు ఆత్మ వరములు ప్రధానంగా ఈవులు వ్యక్తులను దేవుడు సంఘాలకు ఇచ్చాడు. సంఘంలోని విశ్వాసులలో వరములను దేవుడు కావాలి. మొదటి విభజనలు 2 భాగాలు. దేవుడు ఇచ్చిన వాటి ఈవులు ఉన్నారు, వరములు ఉన్నాయి. వాటిని ఎరిగి మనం అభ్యాసం చేయవలసిన వారంగా ఉన్నాము. ప్రస్తుతానికి ప్రభు మాట మన కొరకు జీవించును. ఎవరండి? దేవగల తండ్రి, సంఘానికి మీరు ఇచ్చిన విలువైన ఈవులను బట్టి వరములను బట్టి ప్రభావాన్ని స్థుతిస్తున్నాను, స్తోత్రిస్తున్నాను. ఎంత ధన్యత ఈ దేకుమారు మా ప్రభువును రక్షకులను క్రీస్తు యేసు వారి నామంలో స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వేడుకుంటున్నాం.